రేపు అత్యంత వైభవంగా గోదావరి ఖనిలో జరగబోయే శ్రీరామ నవమి వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కోదండ రామాలయం చైర్మన్ రమేష్ అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించారు. గోదావరి ఖనిలోని ప్రజలు కోదండ రామాలయంలో జరగబోయే శ్రీరాముని కళ్యాణానికి విచ్చేసి తిలకించాలని అన్నారు. ప్రతి ఒక్కరిని దృష్టిలో ఉంచుకొని సామాన్యులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. రేపు లోక కళ్యాణార్థం జరగబోయే శ్రీరామ నవమి వేడుకలు మన కోదండి రామాలయంలో అత్యంత వైభవంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నాం. అంగరంగ వైభవంగా జరిగే ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు గోదావరిఖని ప్రాంత ప్రజలందరూ కూడా అత్యంత ఎక్కువ సంఖ్యలో వచ్చి దేవుని కృపకు పాత్రలు కాగలరని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రేపు రాబోయే భక్తులందరి కొరకు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరుగుతుంది. రామాలయం ఆరు బయట గ్రౌండ్లో పెద్ద వేదిక 60-40 వేదికపై రాముని కళ్యాణం నిర్వహించేందుకు ఆకాశమంతా పందిరి వేసి ఇక్కడ అనేక ఏర్పాట్లు చేస్తున్నాం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సకల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మంచినీరు కావచ్చు, క్యూ లైన్లు కావచ్చు, ప్రతిదీ కూడా ఎక్కడ కూడా మీకు ఇబ్బంది కలగకుండా ఈ ఎండకు వాతావరణానికి అనుకూలంగా ఇక్కడ షామియానాలు ఏర్పాటు చేసినాం. అదేవిధంగా కూర్చోవడానికి మ్యాట్లు, మీ అందరికీ సౌకర్యార్థం కూలర్లు కూడా ఏర్పాటు చేసినాం. మీరు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా ఉండాలనేదే మా సంకల్పం. అందరం కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాం. దయచేసి అందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనాలి. ఈ కార్యక్రమం విజయవంతం కోసం మా ఎమ్మెల్యే గారు అహర్నిశలు ఇక్కడ జరిగే కార్యక్రమాలపై పూర్తిగా సమాచారం తీసుకొని ఏర్పాట్లు చేయిస్తాను. తప్పనిసరిగా ఇక్కడ పెద్ద ఎత్తున రేపు ప్రజలందరూ వచ్చి ఈ కళ్యాణాన్ని కనులారా వీక్షించాలని మనవి.